విశ్వసించిన మనకు అది దేవుని శక్తి. విశ్వసింపని వారికైతే అది వెరితనం అయ్యుండొచ్చు. కానీ విశ్వసించి అనుభవిస్తున్న వాళ్ళకి అది దేవుని శక్తి. కాబట్టి ఆళ్ళు ఐగుప్తులో యెహోవా దేవుడిని వాళ్ళు చూడల. ఆ కారణం చేత మా మధ్యలో దేవుడిని పెట్టు అన్నారు. అయితే దేవుడు నేను ఈ విధంగా నన్ను సమీపించే విధానం అని చెప్పి ఆయన జ్ఞానాన్ని ప్రజలకిచ్చి మోషే గారి ద్వారా ఆయన వాళ్ళ మధ్యలో వాళ్ళ ముందు నడిచారు. ఆ విధంగా నడిచి ఆయన ఏమేం చేశారో లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం ఉంది. కాబట్టి మీరెళ్ళే భూమి ఇలాంటిది కాబట్టి ఆ భూమిలో మీరు ఇలా ఉండాలన్నారు. ఇప్పుడు మనం వెళ్ళే పరలోకం ఎలాంటిదంటే అమరత్వం కలిగి సమీపింపరాని తేజస్సుతో దేవుడు ప్రకాశిస్తున్న ఆలయం. దేవుడే నివసించే నిర్దోషమైనటువంటి ఆలయం. ఆ ఆలయంలోకి మనం వెళ్తున్నాం. ప్రకటన గ్రంథంలో దాని కొలతలు, అందులో నివసించే సంచారం చేసే ప్రజలు, వారి స్థితి అదంతా కూడా రాయబడింది. బంగారంతో రోడ్లు, ఆ స్ఫటికం లాంటి నది ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ప్రశాంతమైనటువంటి ఏ భయము, ఏ ఆకలి దప్పులు, ఈ భూమి మీద ఉన్న ఏ మరణాలు, ఏ శాపగ్రస్తమైంది, ఏ దూషించేవాడు, ఏ ద్వేషించేవాడు, ఏ బాధించేవాడు లేని ప్రదేశం అది. కాబట్టి మనం ఎట్టబడితే అట్లా వెళ్తే దాన్ని కూడా పాడు చేస్తాం కదా. అందుకనే ఈ శరీరాలు శుద్ధీకరించబడాలి, ఈ అవయవాలు ప్రతిష్ఠించబడాలి, అవి రక్తంతో కడగబడాలి, పరిశుద్ధాత్మతో పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధమైన స్థితిలో నిత్య జీవంలో ప్రవేశించాలి. అతి పరిశుద్ధ స్థలంలో నిలవగలిగిన వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడిగా అక్షయమైన శరీరాన్ని ధరించి మృతుల్లో నుంచి ఆది సంభూతుడిగా లేచి తన యందు విశ్వాసం ఉంచి మృతుల్లోంచి తిరిగి లేచిన వారందరి పక్షాన అక్కడ ఉన్నారు. కాబట్టి పాపం చేయడం ఒకవేళ అది పొరపాటైతే దాన్ని కడుగుకొని తిరిగి క్రీస్తునందు విశ్వాసంతో బలవంతులు అవ్వడం, పరిశుద్ధపరచబడిన వారు నిత్య జీవానికి వారసులు అవ్వడం. ఇది దేవుడు నియమించిన కట్టడ.